ఒకటే కాన్సంట్రేషన్, మన చేతిలో రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్. PK sir is God. అమ్మవారు వస్తుందా వస్తుందా అని అడిగావు కదరా, ఇలా వస్తుంది. ఇవాళ కళ్యాణ్ బాబుని ఎవరైనా ఏదైనా అంటే ముందు వచ్చి నాతో మాట్లాడండి అంట. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం అంటున్నాబ్బా. నాకు కొంచెం తిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. నీ కెపాసిటీ నీకంటే వీళ్ళందరికీ బాగా తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పట్టుకుంటే ఆడియన్స్ పల్స్ తెలుస్తుంది అనుకుంటా. మీరందరూ మామూలు కాదండి. ఇన్నేళ్ల తర్వాత అయినా సరే, ఇన్నేళ్ల తర్వాత అయినా సరే ఆయనకున్న క్రేజ్ ఆయనకే ఉంటుంది. కంటెంట్ ఉన్నోడి కట్అవుట్ చాలు. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. డబ్బు అంటే కేర్ చేయడం, పదవి అంటే కేర్ చేయడం నేను నమ్ముతాను. నా స్వార్థం, నేను ఒక్కడే తినలేకపోతున్నాను. డబ్బు నాకు బాధగా ఉంది. నాకు ఇంత సుఖం అవసరం లేదు. ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు 6 అడుగులు నేల చాలు. ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం, ప్రజలకు త్యాగం చేస్తాం. ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను, పార్టీ పెట్టాను. దాని పేరు జనసేన. ఆయన ముందుకు నడిస్తే అది ఒక్క అడుగు కాదు, చాలా మంది కలిసి నడిచే ఒక అడుగు. కెరీర్ అయిపోయిన తర్వాత రాలా, నంబర్ 1 పొజిషన్ లో ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చారు. కెరటం అలిసిపోయి ఒకటి కోసం ఎప్పుడు ఆగదు. నేను 2 స్థానాల్లో ఓడిపోయినప్పటికీ ఏ మాట అయితే ఇచ్చాను, నా కడ శ్వాస వరకు నేను అదే మాట నిలబడి ఉన్నాను. మీరు వదిలేసినందుకు నాకు పడ్డ శిక్ష ఒంటరి వాడిని అయిపోయాను, ఓడించేశాను. కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. లోపల యుద్ధం జరుగుతుంది, నాతో నాకే యుద్ధం జరుగుతుంది. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది. బాబు, ఈ రోజు నుంచి యుద్ధమే. నా జీవితం కోసం నేను చేస్తున్న ఆఖరి యుద్ధం. ఈ సౌకర్యం కోసం యుద్ధం తప్పదంటే చేద్దాం, అలాగే వినిపిద్దాం. టన్నులు లెక్కనిస్తాను, చెవులు బద్దలైపోయేలా వినిపిద్దాం. ఈ రోజు నుంచి రాష్ట్ర రాజకీయ చిత్రం ఒక చిత్రం మారబోతుంది. మనల్ని ఎవరు రాయలేదు అక్కడ. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్నాయి ఎన్నికల్లో. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఎప్పుడు జరిగేదని అన్నది ఉంటారు, ఎప్పుడో జరిగేదని అద్భుతం ఉంటారు. ఈసారి అలాంటి అద్భుతం చూస్తారు. రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేనది చాలా బలమైన సంతకం ఉంటుంది. యుద్ధానికి సంసిద్ధులవ్వండి. యుద్ధంలో గెలవడం అంటారా? శత్రువుని ఓడించడం. ఓడించడమే యుద్ధం యొక్క లక్ష్యం. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పవన్ కళ్యాణ్. పవన్ ని ఆంधी है. ఎక్కడ నగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు. కమలనాథ కమలనయన మోహన మురళీకృష్ణ మధుసూదన గిరిధర మనోహర మాధవ జగదీశ జగద్గురు జగన్నాథ జనార్దన్. జగన్నాథ చక్రాలు
భూషభూమాకం పట్టిస్తాను. ఇంతింతై నోటుడింతై మరియు దానింతై నవోదిపై నంతై తోయిట మండలాద్రవణ గల్లంతై ప్రభా రాశిపై నంతై చంద్రుని కంతై సూర్యుడిపై నంతై తుంబాన్నంత తుమ్మట్టుయై అంతం లేని విరూపమైన స్వరూపం ఇది నా విశ్వరూపం. అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే